అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఓన్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి, అంటే చికెన్, మటన్. దాన్ని ఎన్ని రకాలుగైనా వండుకుంటారు అనుకోండి, కుకింగ్ వచ్చిన వాళ్ళ విధానం బట్టి. అది కాకుండా ఓన్లీ వెజిటబుల్స్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి కదా వెజిటేరియన్స్కి అయితే. సో నేనేం చేస్తానంటే, ఈ వీక్ తీసుకొచ్చింది నెక్స్ట్ వీక్ తీసుకురావద్దు, అట్లా నేను ముందే ఒక బుక్లో ఏమేమి తీసుకొచ్చాను ఈ వీక్ అనేది రాసేసుకొని నెక్స్ట్ వీక్ అవి తీసుకురాకుండా వేరేవి తీసుకురావడానికి ట్రై చేస్తాను. అలాగా తిన్నవే కాకుండా రిపీటెడ్గా అవి కాకుండా కొంచెం వేరు తినడానికి ట్రై చేస్తే న్యూట్రిషన్స్ అన్నీ బాడీకి మంచిగా దొరుకుతాయి. అండ్ నేనేం చేస్తాను, రైతు బజార్లో ఏం చేస్తానంటే కేజీ అట్లా కొంచెం బయట కంటే తక్కువ రేట్కి దొరికాయి అనుకోండి, సపోజ్ 20 రూపీస్కో 25 రూపీస్కో 30 రూపీస్కో కేజీ ఇస్తే, ఆ కేజీ నేను తీసుకొచ్చి ఒకేసారి వండకుండా దాన్ని 3 పార్ట్స్గానో 2 పార్ట్స్గానో డివైడ్ చేస్తాను. ఒకసారి వేపుడు చేస్తా, ఒకసారి పులుసు చేస్తా, 2 days గ్యాప్లో. అట్లాగా దాన్ని మంచిగా స్టోర్ చేసుకోవడం వచ్చి ఉంటే చాలు, ఎన్ని రోజులైనా ఉంటాయి అన్నమాట. అండ్ 3 పార్ట్స్గా చేసినప్పుడేమో వేపుడు, పులుసు, పచ్చడి అట్లా చేస్తాను. సో అట్లా ప్లాన్ చేసుకొని తెచ్చుకుంటే కనుక అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ కాకుండా వేరే తినడానికి ట్రై చేయొచ్చు. ఎప్పుడు తీసుకొచ్చేది ఏంటంటే బెండకాయ చాలా మంచిది హెల్త్కి. మైక్రోస్కోప్ కింద పెట్టినా సరే దాంట్లో ఎటువంటి పురుగులు ఏం లేవు. సో బెండకాయలు మంచిది, తినొచ్చు హ్యాపీగా.